రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమం ఎలా ఉంది? ఆర్టీసీ కార్మికులు సమస్యలతో మరి సతమతమవుతూ ఉన్నారా? గడిచిన ప్రభుత్వాలలో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? రేపు మాపు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో వారికి దక్కాల్సింది ఎంత, దక్కింది ఎంత, మరి కోటా ప్రకారమే వారికి వడ్డింపులు జరిగాయా లేదా అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఫర్ ఆర్టీసీ జనరల్ సెక్రటరీ విఎస్ రావు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. విఎస్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ అండి. మరి మీ రవాణా వ్యవస్థ నడిస్తేనే అన్నీ కూడా సవ్యంగా నడుస్తాయి, అన్ని పనులు మేము చేసుకోగలం. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. మరి బడ్జెట్ కూడా రాబోతున్న క్రమం మనం చూస్తున్నాం. బడ్జెట్ వడ్డింపు ఎలా ఉండబోతుంది అంటారు? బడ్జెట్లో మీ కేటాయింపు ఎలా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వాల అనుభవాలు చూసినప్పుడు ఆ ప్రభుత్వాలు ఆర్టీసీని పాడిగేదలాగా చూస్తున్నాయి తప్ప దానికి కేటాయింపులు చేసి దాన్ని బ్రతికించాలి, దానికి అవసరమైనన్ని ఇవ్వాలనే పద్ధతిలో ఎక్కడ లేదు. ఓకే, అది గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మొత్తం ప్రభుత్వాలన్నీ కూడా ఆర్టీసీని పాడిగేదలాగా చూస్తున్నాయి. పిండుకోవడానికి పనికి వస్తుంది తప్ప దీనికి మనం ఇవ్వాలనే ధోరణి లేదు. బహుశా ఈ బడ్జెట్లో కూడా అంతే ఉంటుంది అనేది గత బడ్జెట్ చూసినప్పుడు కూడా అంతే ఉంది. అంటే విఎస్ రావు గారు, మీరు పాడిగేది అన్నారు కదా, మరి గేదెకు లేదా పశువులకు మనం ఎంతో కొంత గడ్డి వేస్తాం, ఎంతో కొంత తౌడు వేస్తాం, ఎంతో కొంత చిట్టు తౌడు వేస్తాం, ఇవన్నీ వేసిన తర్వాత పాలు పిండుకోవడం జరుగుతుంది కదా, మరి వాటిదే మన సంక్షేమం అనుకోవచ్చు అంటారా? ఆ సంక్షేమం ఎలా ఉంది మీకు? ఆ సంక్షేమం కోసం అసలు వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఈ సంవత్సరంలో పెట్టిన 2025-26 ఆర్థిక బడ్జెట్ చూస్తే ఈ బడ్జెట్లో పెట్టింది 3084 కోట్లు ఓకే ప్రతిపాదించింది. ప్లస్ ఇది కాక SC/ST సప్లాన్ నుంచి ఇంకో 997 కోట్లు పెట్టారు. వెరస్ ఈ మొత్తం కలిపితే కూడా 4300 కోట్ల రూపాయలు అవుతుంది. 4034 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే నెలకు దాదాపు 300 కోట్ల రూపాయలు. ఓకే, కానీ మహాలక్ష్మి పథకం వల్ల అవుతున్న ఖర్చు నెలకు 400 కోట్లు. అది రీఎంబర్స్మెంట్ పథకం అంటారు కదా మీకు. మహాలక్ష్మి పథకం మేము 0 టికెట్ ఇస్తున్నాం. ఆ వాల్యూని లెక్కేసి ఆ డబ్బులన్నీ కూడా మాకు తిరిగి చెల్లించాలి. ఇది గవర్నమెంట్ పథకం ప్రకటించిన రోజు చెప్పిన మాట. కాబట్టి దాన్ని మొత్తం ఇవ్వాలి. 1 2 అవి కాకుండా కూడా ఉండేది ఏంటంటే, ఏవైతే మన స్టూడెంట్స్కి ఇతరత్ర జర్నలిస్ట్ పాస్లు కానీ ఇతరత్ర పాస్ల మీద అయితే ఇస్తున్నామో దాని మీద సబ్సిడీ విలువ 600 కోట్లు ఉంటుంది. అంటే నెలకు 50 కోట్ల రూపాయలు. ప్లస్ దానికి కూడా ఇంకొక 50 కోట్ల రూపాయలు నెలకి ఇచ్చేటట్టుగా సంవత్సరానికి ఒక 600 కోట్లు దాంట్లో ప్రతిపాదించాలి. ఇవి కాకుండా ఇది రీఎంబర్స్మెంట్స్, కేవలం రీఎంబర్స్మెంట్సే 5000 కోట్లు పైచిలకు రీఎంబర్స్మెంట్ కింద ప్రభుత్వం పెట్టాలి. కానీ పెట్టింది 4000 కోట్లు. అంటే 1000 కోట్ల రూపాయలు ఇక్కడ బొక్కుంది, రీఎంబర్స్మెంట్ మీదనే బొక్కుంది. ఇక రెండో విషయం, ఇంతకు ముందు నుంచి జరుగుతుంది, ఇప్పుడు కూడా గత 10 ఏళ్లుగా చూసినప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లుగా చూస్తే ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు కోసం 1 పైసా బడ్జెట్లో కేటాయించలేదు 10 ఏళ్ల నుంచి కూడా. అదేంటండి మరి రేవంత్ రెడ్డి గారు 600 సమాఖ్యలకు బస్సులు కొన్నారు. 600 మహిళా మండల సమాఖ్యల ద్వారా బస్సులు సమకూరుస్తామని చెప్పారు. ఒక భాగం వాటిని అప్పుడే వచ్చినట్టు చెప్పలేం కదా. నేను చెప్తుంది గత 10 ఏళ్ల అనుభవం కూడా. 10 ఏళ్ల నుంచి కూడా ఆర్టీసీలో కొత్త బస్సులు రాలి, అంటే ఆర్గ్యుమెంటేషన్ రాలి. ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి రీప్లేస్మెంట్, అంటే ఒక వస్తువు కాలపరిమితి అయిపోతే కొత్తది దాని స్థానంలో రావాలి, అది రాకపోతే అసలు నడవదు. కాబట్టి అవి కొన్ని వచ్చినాయి. కానీ ఆర్గ్యుమెంటేషన్ అంటే ప్రజల అవసరాలు పెరుగుతున్న కొద్దీ విస్తరించాల్సిన భాగం ఉంటుంది. మెటీరియల్ ఫ్యాక్ట్గా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో 12799 గ్రామాలు ఉన్నాయి, అధికారిక గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు. ఇవి కాక ఇంకొక 8000 హ్యామ్లెట్స్ ఉన్నాయి, 500 పైన జనాభా ఉన్నాయి. అంటే 20,000 పైచిలకి 22,000 గ్రామాలు ఉంటే ఇప్పటికీ బస్సులు తిరుగుతున్నాయి 9,000 గ్రామాలే. మరి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కూడా 10-11,000 గ్రామాలకు బస్సులు వద్దా? బస్సులు విస్తరించాలి. మరి దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ ఎక్కడ జరగాలి? బడ్జెట్ ఇవ్వాలి. బడ్జెట్లో దానికి సంబంధించిన 1 రూపాయి కూడా లేదు. ఆర్టీసీ కొనగలిగే శక్తి ఉందా అంటే ఆర్టీసీ దగ్గర కొనగలిగే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. అది లేకనే ఆర్టీసీ కార్మికుల సొమ్మే 3,500 కోట్ల రూపాయల పైగా వాడేసుకుంది, బకాయిలు పక్కన పెట్టింది. అనేక రూపాయలు ఇప్పుడు రిటైర్మెంట్ వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, గ్రాట్యుటీ సకాలం ఇవ్వడం లేదు, PF సకాలం ఇవ్వడం లేదు, దానికి 3,000 కోట్లు అవి వాడుకుంది. ఇది ఆర్టీసీకి ఉన్న ఆర్థిక పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సక్రమమైన డబ్బులు రావట్లేదు కాబట్టి ఆర్టీసీ కార్మికుల సొమ్ముని వాడుకుంటుంది. అంత మేరకైనా కొన్ని బస్సుల్ని దాంట్లో తీసుకురావడం లేకపోతే ఇతర ప్రయోగం చేస్తుంది. కానీ ఇది కాదు సరిపోయేది. ప్రభుత్వం నుంచి రావాల్సింది నీకు ప్రజల అవసరం మేరకు ఇప్పుడు 3,000 బస్సులు తక్షణమే రావాలంటే 3,000 బస్సుల ఇండక్షన్ కోసం, దాన్ని తీసుకురావడం కోసం అవసరమైన బడ్జెట్లో అలొకేట్ చేసి దానికి డబ్బులు ఇవ్వాలి. దీనికి సంబంధించిన 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇక మూడో అంశం కార్మికుల సంక్షేమం. నీ కార్మికుల సంక్షేమం లేకుండా, కార్మికుల ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా వాళ్ళు చేసిన శ్రమ తప్ప ఇంకొకటి కాదు. ఈ గవర్నమెంట్ నిన్న అసెంబ్లీలో ప్రకటన చేసింది, ఈ సంవత్సరం మేము మహాలక్ష్మి పథకం వల్ల 759 కోట్ల రూపాయల లాభాలు వచ్చింది. మంచిది.
లాభం రావాలని కోరుకుంటాం, ఈ సంస్థ బ్రతకాలని కోరుకుంటాం. ఆ లాభం వస్తే ప్రజలకు మరింత సేవ చేయొచ్చు, మరింత విస్తరించవచ్చు అనుకుంటాం. ఇది మంచిది. కానీ నీకు 759 కోట్ల లాభాలు తీసుకొచ్చిన కార్మికుల గురించి మీరేం ఆలోచించారు అనేది ఒక ప్రశ్న. రెండోది 759 కోట్లు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఎందుకని ఒక్క సౌకర్యం కూడా పెంచడం కోసం ప్రయత్నం. ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నాయి, ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కార్మికుల సంక్షేమం గురించి ఏం ఆలోచించారు? ఒక్క రూపాయి కూడా దీంట్లో సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడలేదు. వాళ్ళు చెప్తుంది 2017 మేము జీతాలు పెంచాం, 2013 బకాయిలు ఇచ్చాం. ఇచ్చిన మాట నిజం. 2017 280 కోట్ల బకాయిలను చెల్లించిన మాట నిజం. 2017 అప్పటి ప్రభుత్వం బకాయి పెడితే దాని మీద 21% అయినా ఏదో ఒక పద్ధతిలో చేసిన మాట నిజం. దీన్ని సమర్థించాల్సిందే, అభినందించాల్సిందే. కానీ అదే సందర్భంలో 2017కు సంబంధించిన ఏరియర్స్ రిటైర్మెంట్ అప్పుడు ఇస్తా ఉన్నారు. అంటే ఒక 30 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతాడు వితౌట్ ఇంట్రెస్ట్ తోటి. ఈ రోజు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో ఈ బెనిఫిట్ 30 ఏళ్ల తర్వాత మీకు ఇస్తామంటే మీరు చెప్పండి, ఇవాళ రూపీ డివాల్యుయేషన్ కానీ అమెరికన్ డాలర్తో మన డబ్బుల విలువ తగ్గిపోతున్న దాన్ని బట్టి చూస్తే ఆ రోజు కనీసం తను చుట్టదాగా బీడి దాగే అలవాటు ఉంటే వాటికి కూడా రాని డబ్బులు అవి. మరి ఎందుకని అప్పుడు దాగిస్తారు, ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అనేది ప్రశ్న. దానికి జవాబు చెప్పరు. అలాగే 2021 పే స్కేల్ రావాలి. ఆల్రెడీ 25 పే స్కేల్, రేపు 1వ తారీఖు వస్తే మాకు 25 పే స్కేల్ కూడా ఆర్టీసీ కార్మికులకు రావాలి. అంటే 2 పే స్కేల్స్ బాకీ ఉంటే వాటి గురించి ఒక మాట లేదు, ₹1 పెట్టుబడి లేదు, బడ్జెట్లో అలొకేట్ చేయలేదు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ ఒక్కదానికి ₹1 ఇచ్చేది లేదు. పిఎఫ్ ఉంది, పిఎఫ్లో 3,000 కోట్లు, దాదాపు 1,800 కోట్ల రూపాయలు పిఎఫ్ బకాయి పడ్డది. సీసీఎస్ 1,200 కోట్లు బకాయి పడ్డది. ఈ యాజమాన్యం పడ్డది కూడా యాజమాన్యం వాడుకుందని మేము చెప్పట్లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ప్రాపర్గా రావట్లేదు కాబట్టి మా డబ్బులు వాడుకుంది కాబట్టి రియంబర్స్ చేయాల్సిన వాటి కోసం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం అందే కదా. మరి ప్రభుత్వం ఈ బడ్జెట్లో వాటికి సంబంధించి ₹1 కూడా పెట్టలేదు. అందుకని ఈ బడ్జెట్ ఆర్టీసీలో ఏదైతే ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిందో దానికి సంబంధించి అరాకొర నిధుల్ని మాత్రమే ఇచ్చింది తప్ప ఆర్టీసీ విస్తరణ కోసం కానీ, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం కానీ, కొత్త బస్సుల ఇండక్షన్ కోసం కానీ ₹1 కూడా ఇవ్వలేదు. ఇది గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది తప్ప దానికి భిన్నంగా ఆలోచించే పరిస్థితులు ఈ ప్రభుత్వం కూడా లేదని చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే విఎస్ రావు గారు, ఇప్పుడు మీ ఆర్టీసీ మీద ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ ప్రేమ కానీ లేకపోతే ఆప్యాయత కానీ లేకపోతే ఆపేక్ష కానీ అవి లేవంటారా? కేవలం సౌత్ ప్రేమ మాత్రమే ఉందంటారా? ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే ఏ ప్రేమ తీసుకోవచ్చు అంటారు? సౌత్ ప్రేమ కూడా ఉందని చెప్పలేం. సౌత్ ప్రేమ అంటే కనీసం ఒకప్పుడన్నా కనపడాలి. ఇప్పుడు గత ప్రభుత్వం ఉంది, 2019లో 55 రోజులు సమ్మె జరిగింది. దాన్ని కక్ష కట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్టీసీ కార్మికోద్యమం మీద ఆంక్షలు విధించారు. ఓ రిప్రజెంటేషన్ తీసుకోవట్లేదు. ఎక్కడైతే బాడీస్ ఉన్నాయి, ఇప్పుడు పిఎఫ్కి ట్రస్ట్ ఉంటుంది, ఎస్ఆర్బిఎస్ ట్రస్ట్ ఉంటుంది, ఎస్బిటి ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్టులని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం అసలు ఆ ట్రస్టులు నడపట్లేదు, ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తున్నారు. కార్మికుల భాగస్వామ్యాన్ని అక్కడ తీసుకోవట్లేదు, కార్మికులు ఇచ్చే రిప్రజెంటేషన్స్ తీసుకోవట్లేదు, కార్మికులు లేవనెత్తున్న ఏ సమస్యకి పరిష్కారం చూడట్లేదు. ఈ వైఖరిని అనుసరిస్తున్నారు కాబట్టి మా మీద ప్రేమ ఉందని ఎట్ట అనుకుంటాం. మరి ఆ వైఖరి పేరు ఏం పెట్టచ్చు అంటారు మీరు చెప్తున్న వైఖరి? అదే ఈ వైఖరి మా మీద కక్ష సాధింపు ధోరణితో ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉందనుకుంటే ఈ ప్రభుత్వం కూడా నిజంగానే ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన పరిపాలిస్తున్నాం, ఈ మాటలన్నీ బయటికి చెప్తున్నారు. కానీ ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. ఆంక్షలు ఎత్తేయడం అనేది అది పెద్ద కష్టం కూడా కాదు, రిటర్న్గా ఇచ్చేది కూడా. ఎందుకంటే మా మీద ఆంక్షలు రిటర్న్గా ఏం పెట్టలే, ఆచరణలో అమలు చేస్తున్నారు. ఇది కూడా ఒక మాట అధికారులు చెప్పేసి కార్మిక సంఘాలతో లైజాన్ మెయింటైన్ చేయండి, ఇంతకుముందు ఏదైతే ఉన్నా ఎన్నికలు నిర్వహించండి, మెజారిటీలో ఎవరైతే వస్తారో వాళ్ళతోటి నీ లైజాన్ గతంలో కొనసాగించిన ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అయితే ఐడి యాక్ట్ చెప్తుందో దాన్ని అమలు చేయమని చెప్పడానికి ఒక మాట చెప్పడానికి వచ్చే ఇదే ఉంది. దానికి పైసలు ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. కానీ దాన్ని చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కూడా సిద్ధపడలే. 16 నెలల ఆల్రెడీ రేపైతే 16 నెలలకు అడుగు పెడతాం. ఈ 16 నెలల కాలంలో ఈ ప్రభుత్వం కూడా పని చేయట్లేదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అదే నిర్బంధాన్ని కొనసాగించింది, ఆ నిర్బంధాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అందుకని ఆర్టీసీ కార్మికోద్యమం పట్ల, ఆర్టీసీ కార్మికుల పట్ల ఈ 2 ప్రభుత్వాలు ఒకే ధోరణితో ఉన్నాయి, కక్ష సాధింపు ధోరణితో ఉన్నాయి తప్ప దీని ప్రేమతో నేను అనుకోలేం. అయితే సబ్జెక్టు కండిషన్, మేము ఏ ప్రేమతో లేకపోతే మీకు 2013 ఇచ్చామా 2017 ఇచ్చామని చెప్పొచ్చు. ఇవి ప్రేమతో చేసినా ప్రేమతో చేయకపోయినా ప్రజల్లో మీరు దోషులుగా ఉండకుండా ఉండటం కోసం మేము చేసామని చెప్పుకోవడం కోసం కొన్ని చేశారు. మేము కూడా చేశారని చెప్తున్నాం, చేయలేదని మేము చెప్పట్లా. కానీ నిజంగా మా మీద ప్రేమ ఉంటే ఆ ఏరియాస్ని మీకు రిటైర్మెంట్ ఎప్పుడు ఇస్తాం, 30 ఏళ్ళ తర్వాత ఇస్తామని ఎందుకు చెప్తారు? ఇప్పుడే ఇవ్వాలి కదా. అది రూపాయి వచ్చినా ఇప్పుడు ఇస్తే దానికి ఫలితం తప్ప. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేను 2024 ఆగస్టులో రిటైర్ అయ్యాను. నాకు రావాల్సిన ఏ డబ్బుని ఇంతవరకు ఇవ్వలేదు. గ్రాట్యుటీ ఒకటి తప్ప ఇక మిగతా నాకు రావాల్సిన రెన్యువల్ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, 2017 ఏరియర్స్ కానీ, 2021 వేతన ఒప్పందం కానీ, 2025 వేతన ఒప్పందం కానీ ఏది అమలు కానప్పుడు మరి నా పట్ల ఏమున్నట్టు, ఏ ప్రేమ ఉన్నట్టు మీరు చెప్పాలి చెప్పండి. ఇప్పుడు విఎస్ రావు గారు లాగా ఎంతమంది ఉంటుంటారంటారు మీలానే? ప్రతి సంవత్సరం 2,500 మంది రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు 2022 ఆగస్టు మన ఏప్రిల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఎవరికి కూడా దాదాపు 6,000 మందికి టెర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇంతవరకు ఇలా.
తర్వాత 2017 పే స్కేల్ వర్తించబడే వాళ్ళ సంఖ్య 14,750 మంది ఉంటారు. ఆ 14,750 మందికి ఎప్పుడు ఏరియర్స్ ఇస్తారో ఈ రోజుకి చెప్పట్లా, ఎంత వస్తాయో కూడా చెప్పట్లేదు. దీనివల్ల 2 రకాలు నష్టపోతున్నారు. ఒకటి డబ్బులు రాకపోవడం, ఒకటి రెండోది ఏదైతే ఇప్పుడు కోర్టు తీర్పు కార్మికుల పోరాటం వల్ల చివరి అవకాశం హయ్యర్ పెన్షన్కి వచ్చింది. ఈపీఎఫ్లో హయ్యర్ పెన్షన్ పెట్టుకునే అవకాశం వచ్చింది. 2017ది యాక్సెప్ట్ చేసి ఆ డబ్బులు మాకు చెల్లించి దీని మీద కంట్రిబ్యూషన్ కూడా ఈపీఎస్కి వెళ్తే మా పెన్షనబుల్ శాలరీ అనేది ఏదైతే ఉందో దాదాపు నాదే 11,000 12,000 పెరుగుద్ది. ఆ మేరకు నా పెన్షన్ పెరుగుద్ది. ఇప్పుడు అది ఇన్కార్పొరేట్ కానందువల్ల నా పెన్షన్ తరిగిపోతుంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం సింపుల్గా మేము ఇచ్చేసామని చెప్తే సరిపోయింది. దీని క్యాస్కేడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నాయి. మరి వీటికి పరిష్కారం ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి కదా. అంటే విఎస్ రావు గారు, ఇప్పుడు అంటే మీ కార్మిక సంఘాలు అది మీ యొక్క రవాణా వ్యవస్థకి మధ్యలో ఇంకొక మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు కాదు కదా, మీ ఎండీగా సీఎండీగా సజ్జనార్ గారు ఉన్నారు, వారిపైన మంత్రి శాఖ దానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు. వీరిద్దరిని అడిగారా? వీరిద్దరిని అడిగి వీరి నుంచి వచ్చిన సమాధానం ఏంటి? గత 5 సంవత్సరాలుగా యూనియన్లు లేవని వాళ్ళు అనుకుంటున్నారు. యూనియన్లు ఉన్నాయని ఉనికిని మేము ప్రతి సందర్భంలో గుర్తు చేస్తున్నాం. మరి 2021 సమాచారం కూడా యూనియన్లు లేవని అదే చెప్పారు. 2020 నుంచి 2021 జూన్ నుంచి 2023 డిసెంబర్ దాకా ఆర్టీసీలో ఉన్న 11 సంఘాలు ఉంటే 10 సంఘాలు ఒకే వేదిక మీద నుంచి ఒకే ఐక్యంగా ఉండి కూడా ప్రభుత్వానికి ప్రతి సమస్యని ప్రభుత్వానికి ఆర్టీసీ మేనేజ్మెంట్ దృష్టికి పట్టుకోవడానికి అనేక దారుల్లో ప్రయత్నం చేసింది. 2023 డిసెంబర్లో ఈ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ సందర్భంలో కార్మికోద్యమం కొన్ని పీలికలుగా మారిపోయింది. కొన్ని తేడాలు వచ్చినాయి. కొంతమంది అటు ఇటు మారిపోయారు. ఆ తర్వాత కొన్ని గ్రూపులుగా కొన్ని 2 జాయింట్ ఒక జాయింట్ యాక్షన్లో ఒక 6 సంఘాలు, ఇంకొక జాయింట్ యాక్షన్లో ఒక 4 సంఘాల పేరుతోటి విడిగా మిగతా సంఘాలు ఉన్నాయి. అయినా ఎవరి వేదిక నుంచి వాళ్ళు ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం దృష్టికి పట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుండా ఆర్టీసీ యాజమాన్యం కూడా ఏం చేయలేదు. ఉదాహరణకి ప్రభుత్వాల్లో మార్పు ఉంది కదా, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి. ప్రభుత్వం మారింది, ముఖ చిత్రం మీ సమస్యలు ఎందుకు మారట్లేదు అంటారు? ప్రభుత్వం మారింది, ప్రభుత్వం పాలించే వాళ్ళు మనుషులు మారారు, కానీ విధానాలు మారలేదు. ప్రధానమైనది విధానం కదా. ఏ దారి ఎటుపోతుంది అన్నప్పుడు దారి ఎటుపోయినా కూడా లక్ష్యం ఒకటే అయితే ఒకే వైపు పోతాం. రైట్. ఇప్పుడు ప్రభుత్వ విధానం అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు ఎండీ గారు కానీ మీ ఎండీ కానీ మంత్రి కానీ ఏం చేయలేరు. మీరు 3వ స్టెప్ రేవంత్ రెడ్డి గారిని అడిగారా? పాలసీ మ్యాటర్ గురించి అడిగారా? రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడానికి కూడా ప్రయత్నం చేసాం. మమ్మల్ని డైరెక్ట్గా అలో చేయకపోతే మేము ఏదైతే అఫిలియేటెడ్, నేనే చెప్తాను, నేను CITకి అఫిలియేటెడ్ కాబట్టి నా CIT నాయకత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేసాం. అనేక వేదికల్లో అటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ ప్రభుత్వ స్పందన నా మాత్రంగానే ఉంది. చూద్దాం, పక్కన పెట్టండి, చూద్దాం, తర్వాత చూద్దాం అనే ధోరణి అనుసరిస్తున్నారు. అందుకే మేము అడిగేది ఏంటంటే ఆర్థికపరమైన ఏమి ఇస్తామనేది తర్వాత కాసేపు పక్కన పెడదాం. కానీ అసలు ఏదైతే ఉందో సామాజికంగా ఏవైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయో, ట్రేడ్ యూనియన్ హక్కు కానీ, ఉమ్మడి బేరసారాల హక్కు కానీ, ఉమ్మడిగా ఎలక్షన్ నిర్వహించుకునే ఏదైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని అమలు చేయడం కానీ, ఏవైతే MTW యాక్ట్ పేరుతో పని గంటలకు సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు. వాటన్నిటిని తొంగలో దొక్కేసి మా మీద నిర్బంధం కొనసాగిస్తుంటే ఏమనుకోవాలి? దీన్ని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు ఒకటే అనుకుంటాం తప్ప మాకేమి ఫలితం ఎట్ట కనపడుద్ది? ఓకే, విఎస్ గారు, ఇప్పుడు మీరు హక్కుల గురించి అడుగుతున్నారు. సో బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. మరి ఇప్పటి వరకు కొన్ని వందల మంది మీ ఆర్టీసీ ఉద్యోగులనే ప్రభుత్వం పక్కన పెట్టిందంటూ కూడా ఇటీవల 2 ప్రెస్ మీట్లు కూడా జరిగాయి కదా. మరి వాటి మీద ఏమంటారు? మీ బాధ్యత అక్కడ ఉందా? బాధ్యత లేకుండా ఉన్నారా? బాధ్యత రహితంగా ప్రవర్తించారా? లేదు. బాధ్యతగా పనిచేస్తున్న వాళ్ళల్లో భారతదేశంలో కనుక లెక్కేస్తే లేదా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా అత్యంత జవాబుదారీతనంతో పనిచేస్తుంది ఆర్టీసీ కార్మికులే. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు, ఎటువంటి తేడా కూడా లేదు. రోజు కూడా మేము ప్రయాణిస్తున్నాం కాబట్టి మేము కూడా అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ఇతర ఏవైతే కాకి డ్రెస్ వేసుకునే పోలీసు ఇట్లాంటి ఫైర్ వీళ్ళందరూ కూడా 24 అవర్స్లో ఉంటారు. మేము 24 అవర్స్ అనే పద్ధతిలోనే ఉంటాం. మరింత జవాబుదారీతనంతో ఉంటాం. ఇప్పుడు ఉదాహరణ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటే దాని అవసరం ఏదో ఒక రోజు రావచ్చు, కానీ ఆ రోజు కోసం వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. మాది అట్ట కాదు. ఎవ్రీ మినిట్ మేము ప్రజలతో ఉంటాం. మేము చేసే ఒక చిన్న తప్పు వెంటనే ప్రజల దృష్టిలోకి వెళ్ళుద్ది, ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళుద్ది, అన్నిటికీ వెళ్ళుద్ది. అంతేకాకుండా మా జీవితాల మీద కూడా దాని ప్రభావం. ఎందుకు అని అంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఆర్టీసీలో రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేరం ఆరోపించబడ్డవాడు నేర నిరూపణ కాకుండా నేరం ఎవరి మీదనైతే ఆరోపించారో వాళ్ళే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. ఈ రెండింటి వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారు. అర్థమైందా మీకు? అంటే జనరల్గా ఇప్పుడు పోలీసు ఒక కేసు నా మీద అచ్చి కేసు పెట్టారనుకోండి, నేను అంతకుండా నేను రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ డిపార్ట్మెంట్ది. కాబట్టి వాళ్ళకి అందుకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ వాళ్ళు తీసుకుంటారు. నేను చేయలేదనేది నాకు ఏమన్నా అవకాశం ఉంటే నేను
కోర్టు ముందు ప్రజెంట్ చేస్తాం. ఇది భారతదేశంలో ఉన్న చట్టాల యొక్క సారం. కానీ ఇప్పుడు ఆర్టీసీలో జరుగుతుంది ఏంటంటే గత 70 ఏళ్ళ నుంచి కూడా ఆర్టీసీలో ఏదైతే ఇప్పుడు కండక్టర్ని నేను కండక్టర్ని నా మీద నేను ఒక 10 రూపాయలు నేను కలెక్ట్ చేశాను టికెట్ ఇవ్వలేని ఆరోపణ చేశారు. ఇది నేను చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద నెడుతున్నారు తప్ప వాళ్ళు తీసుకోవట్లేదు. ఇది ఆర్టీసీలో ఉన్న రెగ్యులేషన్స్. నువ్వు నా మీద ఆరోపించినప్పుడు నువ్వు కదా రుజువు చేయాల్సిందే. నువ్వు రుజువు చేసే బాధ్యత నుంచి పెట్టి నా మీద పెడుతున్నారు ఒకటి. రెండోది, ఇంతకుముందు 1980 కంటే ముందు కండక్టర్ పైసలు తీసుకున్నా కూడా చట్ట ప్రకారం టికెట్ కోసం పైసలు తీసుకున్నా కూడా సరైన కారణం ఉండి టికెట్ ఇవ్వకపోతే తప్పు కాదు అని ఉన్న చట్టం ఏదైతే ఉందో రెగ్యులేషన్ ఉందో ఆ రెగ్యులేషన్ మార్చి ఏ పద్ధతిలో ఏ పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేకపోయినా కండక్టరే దానికి బాధ్యుడు అని చెప్పి మార్చారు. ఇది రెగ్యులేషన్లో మార్పు. ఈ మార్పు వల్ల ప్రతి తప్పుని ఇప్పుడు కండక్టర్ మీద తోసేస్తున్నారు. రెండోది, ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత మరింత ఆ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మహాలక్ష్మి 0 టికెట్ ఉంది, పెయిడ్ టికెట్ ఉంది. అంటే మగాళ్ళు ఎక్కితే టికెట్ పెయిడ్ ఇస్తాం, 0 అయితే మహిళలు అయితే 0 టికెట్ ఇస్తాం. మరి టిమ్ మెషిన్ ఒకటే మెషిన్ కదా, దాంట్లో సాఫ్ట్వేర్లో చిన్న మార్పులు చేయండి అని చెప్పి మేమే డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఈ పథకం అమలైతే డిసెంబర్ 31వ తారీఖు మేము 11 పాయింట్ని ఈ రాష్ట్ర ఆర్టీసీకి రవాణా మంత్రికి కూడా ఇచ్చాం. ఏంటి మేము అడిగింది, 0 టికెట్ అయిన తర్వాత పెయిడ్ టికెట్ ఇస్తే పెయిడ్ టికెట్ వచ్చేలాగా చిన్న సవరణ చేయండి. అట్లాగే 2 బటన్స్ పక్క పక్కనే ఉంటుంది, వాటిని కొంచెం దూరంలో పెట్టేటట్టు సాఫ్ట్వేర్ దాంట్లో మార్పులు చేయండి అన్నాం. ఇప్పుడు 15 నెలలైంది ఇంతవరకు చేయలే. దీని ఫలితం ఏమవుతుంది, ఇప్పుడు నేను భార్యతో కలిసి నేను ఎక్కాను, నా భార్యకు ఫ్రీ టికెట్, నాకేమో పెయిడ్ టికెట్ ఇవ్వాలి అనుకోండి. మా భార్యకు ఫ్రీ టికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ నొక్కి మళ్ళీ నాకు పెయిడ్ టికెట్ ఇవ్వాలి. పొరపాటు నా క్యాన్సిలేషన్ కాకపోతే 0 టికెట్ వచ్చి నాకు ఇచ్చింది 0 టికెట్ అవుతుంది. బస్సులో 150 మంది ఉన్నారు, నేను దాన్ని గమనించలేకపోతే నేను కలెక్టెడ్ అనే పేరుతో నా మీద కేసు రాసి ఉద్యోగం తీసేస్తున్నారు. నెలకు 15 మంది, ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత కూడా సుమారు నెలకు 15 మంది పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఆర్టీసీ యాజమాన్యం. మేము తప్పు చేస్తే జరిగిందా? ఇది తప్పు కాదు, ఇది ఇంటెన్షియల్ తప్పు కాదు, పొరపాటే. ఆ పొరపాటు దేనివల్ల జరుగుతుంది, మీరు సాఫ్ట్వేర్లో ఏదైతే టిమ్స్ యంత్రంలో సాఫ్ట్వేర్లో చేయాల్సిన మార్పులు చేయని దాని ఫలితంగా కార్మికులు బలవుతున్నారు. ఇందాక చెప్పిన వాటిలో కూడా 100 మంది 150 మందిలో ఒక టికెట్ వస్తే ఏం ఉండదా? ఇప్పుడు బ్యాంకులో రోజుకు ట్రాన్సాక్షన్స్లో వస్తే 5% 2% క్యాష్ ఎక్సెస్కి తక్కువకి పెద్ద ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ ₹1 ఎక్కువ ఉన్నా కూడా కేసు రాసి యాక్షన్ తీసుకుంటున్నారే. దీనికి ఆ రెగ్యులేషన్స్ బాధ్యత, ఆ రెగ్యులేషన్ మార్చమంటే మార్చరు, యాజమాన్యం కూడా మానవత దృక్పథంతో చూడలేదు. చూడకపోక గత ప్రభుత్వం ఏదైతే 2021లో జాబ్ సెక్యూరిటీ అనే దాన్ని తెచ్చిందో దాంతో మరింతగా జాబ్ సెక్యూరిటీ కాదు, ఉన్న ప్రయోజనం కాస్త పోయి మొత్తంగానే దారుణమైన పరిస్థితి. ఆ అధికారులు కూడా హ్యుమానిటేరియన్ చూపించలేని పరిస్థితులు దాంతో వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది యాజమాన్యం తప్ప మేము తప్పు చేస్తే వచ్చిన కేసులు కాదు. మీరు ఏదైతే ఇందాక 2 ప్రెస్ మీట్లు అంటున్నారో వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టింది ఈ ఆర్టీసీలో ఉన్న రెగ్యులేషన్స్, అధికారులు. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే వచ్చిన సమస్య కాదు అది. తప్పును మా మీద ఆరోపణ చేసి దాన్ని రుజువు చేయకుండా మా మీద శిక్ష చేసిన దాని ఫలితంగా వచ్చిన సమస్య అది. అందుకని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని. దాని మీద కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వట్లే. మేము కమిటీ చేసాం, వాళ్ళు పరిశీలిస్తారు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు పడుతుంది కమిటీ చేస్తే? 2024 ఆగస్టులో వీళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారంటే దాని మీద కమిటీ చేశారు. నేను వెంటనే ప్రభుత్వాన్ని అడిగింది ఏంటంటే దీని కాలపరిమితి అంతవరకు ఉన్న వాళ్ళ కేసులనే పరిశీలిస్తారా? మరి 2024 ఆగస్టు తర్వాత వచ్చే కేసుల గురించి ఎవరు పట్టించుకోవాలి? మీరు అప్పటిదాకా ఎవరిని రిమూవ్ చేయొద్దని ఏమన్నా ఉత్తర్వులు ఇచ్చారా? ఆర్టీసీ యాజమాన్యానికి ఏమన్నా 2024 ఆగస్టు తర్వాత మీరు ఎవరిని రిమూవ్ చేయదు, కేసులు పెండింగ్ పెట్టండి, ఇవి పరిష్కారం అయిన తర్వాత ఒక డైరెక్షన్ ఇస్తామని ఏమని చెప్పారో చెప్పలే. రోజు రెగ్యులర్గా అయ్యేవాళ్ళు అయితేనే ఉన్నారు. నెలకు 15-20 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ వీధిని పడుతున్నాయి. మరి దీనికి పరిష్కారం చూపాల్సింది ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం. ఈ ప్రయత్నం ఏం చేయట్లేదు. అందుకని వాళ్ళు తప్పు చేశారనేది కాదు, మేము నిజాయితీగానే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నా లేదు ఏ పద్ధతిలో ఉన్నా ఈరోజు రోజుకి 60 లక్షల మంది ప్రయాణికులతో మా ఉన్న సిబ్బంది 9,000 మంది 10,000 మంది కండక్టర్లు 14,000 మంది డ్రైవర్లు రోజు సర్వీస్ చేస్తూ వాళ్ళతో చేస్తున్నారు. ఒక్క ఘటన చిన్నది ఎక్కడో ఒకటి తప్ప అసలు ఏ ఘటన కూడా లేకుండానే మేము చేస్తున్నాం. మేము నిజాయితీగా ఉన్నట్ట లేనట్టు. కానీ అంటే విఎస్ రావు గారు ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం వింటూ ఉంటే ఇది బ్రిటిష్ రూల్స్ అనుకోవాలా, లేకపోతే మిలిటరీ రూల్స్ అనుకోవాలా, లేకపోతే పోలీస్ రూల్స్ అనుకోవాలా? బ్రిటిష్ కంటే దారుణమైనవి. మేము అందుకని దుర్మార్గమైన ఈ రెగ్యులేషన్స్ మార్చకుండా ఆర్టీసీలో కార్మికులు బ్రతకలేరు. ఇది ఒక పద్ధతి. రెండోది, అసలు అంత దుర్మార్గంగా ఉన్న రెగ్యులేషన్స్ అట్టబెట్టి ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి అసలు కార్మికోద్యమం మీదనే నిర్బంధం కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే ఎగ్జిట్ అవ్వాలో కార్మికుడికి ఎగ్జిట్ అయ్యేది ఏంటి? కార్మిక సంఘం తన సమస్య వాళ్ళ రిప్రజెంటేటివ్ చెప్పుకుంటాడు, దాన్ని అధికారి దృష్టికి పట్టుకెళ్తాం, దాని పరిష్కార వేదిక. నిజంగా ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం అయినా యాజమాన్యమైనా కోరుకోవాల్సింది ట్రేడ్ యూనియన్ వ్యవస్థ ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ది ఎస్కలేటర్స్. యాజమాన్యానికి కార్మికుడి మధ్యన వీళ్ళే అనుసంధానకర్తలు. కాబట్టి వాళ్ళు సక్రమంగా ఉంటే
అది సక్రమంగా పనిచేస్తే యాజమాన్యానికి సమస్యలు తగ్గుతాయి, ప్రభుత్వానికి సమస్యలు తగ్గుతాయి. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు, ఇప్పుడు చేయకుండా వాటిని మరింత దుర్మార్గంగా చేస్తున్నారు. ఓకే, విఎస్ రావు గారు, గతంలో కూడా మనం ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ప్రభుత్వం విలీనం చేస్తుంది ఆర్టీసీ అంటూ కూడా అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు విలీనం అయిందా, విలీనం కాలేదా? కాలేదండి, ఇద్దరూ రాజకీయాలే చేస్తున్నారు. రెండు ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఉదాహరణకి గత ఎన్నికల కంటే ముందు, అంటే 2000 డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని ఊహించి 2023 ఆగస్టులో జూలైలో అప్పుడు క్యాబినెట్ నిర్ణయం చేసింది. ఏమని? ఆర్టీసీని ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం, యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ లాగా ఆర్టీసీని కార్మికుల్ని విలీనం చేస్తామని ముందు తీసుకొచ్చారు. మేము మొదటి నుంచి చెప్తోంది ఇది రాజకీయ నిర్ణయం జరగాల్సింది. విలీనం అనేది కార్మికుల కోరికను బట్టి కాదు, రాజకీయ నిర్ణయాన్ని బట్టి చేస్తారు తప్ప మనం అడిగితే చేయడం లేకపోతే ఉండదు. కాబట్టి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని స్వాగతించి అప్పుడు మేము ఎస్డబ్ల్యూఎఫ్గా చెప్పింది ఏంటంటే, దీన్ని అమలు చేయడానికంటే ముందు మా 12 సమస్యలు ఉన్నాయి. ఈ 12 సమస్యలు పరిష్కరించాలి. 1. 2, ఏదైతే విలీనం చేసే క్రమంలో కొన్ని సమస్యలు వస్తే ఆంధ్రప్రదేశ్ అధ్యయనం చేస్తే ఒక 85 సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ 85 సమస్యలు కూడా విలీన ప్రక్రియలో పూర్తి కావాల్సినవి, తర్వాత పూర్తి అయ్యే కావు. అందుకని ఈ ప్రక్రియలో సక్రమంగా పూర్తి కావాలి అని అంటే కార్మిక సంఘాల పాత్ర కూడా అక్కడ అవసరం ఉంది. అందుకని మీరు ఏదైతే విలీన కమిటీ అంటారో ఇంకోటి అంటారో ప్రక్రియ మొత్తంలో కూడా కార్మిక సంఘాలను కూడా భాగస్వాములు చేస్తేనే దీనికి న్యాయం జరుగుద్ది. ఆ తర్వాత 4 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే కాదు. ఇప్పుడు అక్కడ అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ అది కాకుండా చేయాలని మేము వినతి పత్రాలు పైనుంచి కిందాక అందరికీ ఇచ్చాం. ఓకే, తర్వాత జరిగిందేంటి? గవర్నర్ మీద ఆరోపణ అన్నారు. అది ఏం జరిగిందో మాకు తెలియదు. లోపల జరగాల్సింది చలో రాజ్భవన్ కూడా జరిగింది. తర్వాత కన్సెంట్ ఇచ్చింది. సెప్టెంబర్ 14న ఆమె కన్సెంట్ ఇచ్చింది, సంతకం పెట్టింది, చట్టం అయిపోయింది. 7/2024 చట్టం అయిపోయింది. ఆ చట్టం పక్కన పెట్టారు. 7/2023 చట్టం అయింది, పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు? వాస్తవంగా ఎన్నికలు వచ్చింది అక్టోబర్ 20 తర్వాత. సెప్టెంబర్ 14 సంతకం పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రక్రియను పూర్తి చేయడం 4 రోజుల్లో చేయడం పెద్ద కష్టం కాదు. ఆ ప్రభుత్వం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ప్రభుత్వం, నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రభుత్వానికి ఇంక అప్పుడు విలీనం చేయడం వల్ల వచ్చే లాభం ఏం లేదు, మనం ఏం ఉండే పరిస్థితి ఏం లేదు కాబట్టి పక్కన పెట్టండి అని చెప్పి పెట్టేశారు. అయిపోయింది. అది రాజకీయ నిర్ణయం, అది పక్కకు పోయింది. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది విలీనం చేస్తామని చెప్పి. ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమలు చేయట్లేదు. ఇప్పుడు అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాకు అమలు చేయడానికి 5 ఏళ్ల కాలం ఉంది. ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేం తొందరపడాల్సిన అవసరం లేదు. రెండోది, మేము ఏదైతే మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నామో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మేము ఇస్తున్నాం. 4,000 కోట్ల పైగా మహిళలకు మేము ఇచ్చామని చెప్తున్నారు. ఈ ప్రభ వెలిగిపోతున్నప్పుడు ఇప్పుడు మేము ఆర్టీసీ విలీనం గురించి ఎందుకు, ఆ భారం మానెత్తిన ఎందుకు వేసుకోవాలనే వైఖరితో ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలన్నా గత ప్రభుత్వం చేసింది రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందని అంచనాతో ప్రారంభించింది. ఉపయోగపడదని అంచనాకు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడే చేయాల్సిన అవసరం లేదు, రాజకీయంగా అది అవసరం లేదు. రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు ఈ పవర్ని కూడా ఉపయోగించుకోవచ్చు, పక్కన పెడుతుంది తప్ప ఇంకోటి కాదనేది మా యూనియన్ అభిప్రాయం. అందుకని ఇది పొలిటికల్ డెసిషన్. అమలు చేయాలా వద్దనేది పొలిటికల్ డెసిషన్. ఇప్పటివరకు చట్టం అయింది తప్ప ఆ చట్టానికి అమలు చేయడానికి కావాల్సిన రూల్స్ని ఏదైతే తయారు చేయాలో ఆ రూల్స్ని తయారు చేయడంలో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణితో వ్యవహరిస్తుంది. కమిటీలు వేసాం, చర్చలు చేస్తున్నాం అంటున్నారు. ఎవరితో చర్చ చేస్తారు? వాళ్ళకేం అర్థం అవుతుంది? వాళ్ళకి ఆర్టీసీలో ఉన్నోళ్ళ ప్రమేయం లేకుండా, ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాల ప్రమేయం లేకుండా నిత్యం ఎదుర్కొనే ఏ సమస్యను వాళ్ళు చెప్పగలరు? చెప్పలేరు. కాబట్టి మా భాగస్వామ్యం ఉండాలి. మా భాగస్వామ్యం ఉండాలంటే మళ్ళీ మొదటికే రావాలి. మా మీద ఉన్న ఆంక్షలు ఎత్తేసి మమ్మల్ని వాటిలో ఇన్కార్పొరేట్ చేయాలి. ఆ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు, గత ప్రభుత్వం చేయలేదు. అందుకని విలీనం అనేది రాజకీయ ప్రక్రియగానే వాళ్ళు చూస్తున్నారు. తమకు లాభం వస్తే చేద్దాం, నష్టం వస్తే పక్కన పెడదాం అనే ధోరణితో ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు అదే వైఖరితో ఉన్నాయి. గత ప్రభుత్వం అట్లే ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అట్లే ఉంది. అందుకని స్పష్టత ఇవ్వట్లేదు. ఓకే, విఎస్ రావు గారు, ఇప్పుడు 600 బస్సులు లేదా సమాఖ్యలకి ఇస్తాం, వాళ్ళతో నడిపిస్తామంటూ ఆ ప్రాసెస్ ఏంటంటారు అసలు? వాస్తవంగా అది మొదట వాళ్ళు ప్రకటించింది మేము కిరాయికి ఇస్తాం అంటే మండల మహిళా సమాఖ్యల ద్వారా 614 మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ముందు బేసిక్గా ఒక 600 మండలాల నుంచి మండల మహిళా సమాఖ్యలు ఏవైతే ఉంటే మండలాల సమాఖ్యల ద్వారా మేము బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిస్తామని చెప్పారు. తర్వాత జీవో విడుదల చేసింది మాత్రం అట్లా కాదు. జీవో విడుదల చేసిన దాంట్లో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం బస్సు కొనాలంటే బ్యాంకుల నుంచి అట్టయితే అప్పు తెచ్చుకుంటామో అట్లా కాకుండా మండల మహిళా సమాఖ్యలే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని గవర్నమెంట్ గ్యారంటీ ఉండి మండల మహిళా సమాఖ్యలకి ఆ బస్సుల కోసం కావాల్సిన డబ్బులను అప్పిస్తుంది. ఆ బస్సులు ఆర్టీసీకి ఇదైతే డైరెక్ట్గా ఆర్టీసీ నిర్వహించాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ దృష్ట్యా చూసినా ఇంకా కొన్ని లాజికల్గా లీగల్ అంశాలు చూసినా కూడా నేరుగా ఆర్టీసీ కొంటే మంచిదనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఏంటంటే, మండల మహిళా సమాఖ్యల పేరుతోటి బస్సులు ఉంటాయి, కానీ ఆ బస్సులను ప్రొక్యూర్ చేసేది కానీ వాటిని రిజిస్ట్రేషన్ కానీ అన్ని ఆర్టీసీ పేరుతోటి ఉంటాయి. ఆర్టీసీ రిజిస్ట్రేషన్ చేస్తుంది, దాని ఓనర్ కూడా ఎండీగానే ఉంటుంది. కానీ బస్సుల మీద ఐపోతికేటెడ్ బై సో అండ్ సో మండల మహిళా సమాఖ్య
పలానా హైదరాబాదు, పలానా చౌటుప్పల్, పలానా ఇది మండలాల పేరుతో ఉంటాయి. దీనికి వాళ్ళు చెప్తున్న జీవో విడుదల చేసిన దాని ప్రకారం ఏంటంటే 36 లక్షలు బస్సు ఖరీదవుద్దని. దీనికి నెలకి 77,200 రూపాయలు ఆర్టీసీ యాజమాన్యం ఆ మండల మహిళ ఏ మండల మహిళా సమాఖ్య నుంచి అయితే బస్సు ఇస్తారో వాళ్ళకి మనకి 77,200 రూపాయలు ఇవ్వాలి. అట్లా 7 సంవత్సరాల పాటు ఇవ్వాలి అనేది ఒకటి. దీన్ని పెట్టారు. దీని మీద కూడా మా అభ్యంతరాలను కొన్ని చెప్పారు. పథకాన్ని స్వాగతించాం. ఎందుకంటే 600 బస్సులు ఆర్టీసీలో కొత్త బస్సులు ఇండక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం పెట్టుబడి లేకుండానే గవర్నమెంట్ ఏదో పద్ధతిలో గవర్నమెంట్ పెట్టుబడి ద్వారా దాంట్లోకి వస్తుంది కాబట్టి 600 బస్సులు రావడం మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. మేము అధికారికంగానే రవాణా మంత్రి గారికి కూడా లేఖ రాసాం. కానీ దీంట్లో కొన్ని అంశాలు తేలాల్సింది ఏంటంటే బ్యాంకు 9.5% ఇంట్రెస్ట్ ఇస్తుంటే మండల మహిళా సమాఖ్యలకి 16% వడ్డీ ఎందుకు ఇవ్వాలి, 5.5% వడ్డీ అదనంగా ఎందుకు ఇవ్వాలి? ఆ వడ్డీ ఎవరి నుంచి మేమే ఇవ్వాలి, ఆర్టీసీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు వాళ్ళకేమో వాళ్ళ బ్యాంక్ ఇచ్చేదేమో 9.5కే ఇస్తుంది, వాళ్ళకేమో 9.5కే బ్యాంక్ ఇస్తుంది. కానీ మేము 16% ఇవ్వాలి. అంటే అది 5.5% వాళ్ళ పెట్టుబడి మీద వడ్డీ మేము చెల్లించాలి. దానివల్ల ప్రీమియం పెరుగుతుంది. అంటే నెలకు కట్టే 77,000 అవుతుంది. అదే మామూలుగా మేము అడిగే 9.5 అయితే 55,000 తోటి అయిపోద్ది. అంటే 22,000 నెలకు ఒక్కొక్క బస్సు మీద ఖర్చు పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరగడం వల్ల. కాబట్టి ఇది మీరే ఇవ్వండి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఇంట్రెస్ట్లో 5.5% ఏదైతే గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ని ప్రభుత్వం మాకు ఆర్టీసీకి సబ్సిడీ అని ఇవ్వండి, లేదా దాన్ని తగ్గించండి. ఆర్టీసీ అడుగుతున్నట్టు దాన్ని 9.5%గా చేసి మాకు 55,000 కట్టేటట్టు జీవో మార్చండి అని మేము అడుగుతున్నాం. ఇది ఒక పద్ధతి. రెండోది, మరి 7 సంవత్సరాలు మేము తిప్పుతాం దాన్ని. 7 సంవత్సరాల తర్వాత ఈ బస్సులు ఎవరికి ఉంటాయి? వాస్తవం మరి మేము అన్ని డబ్బులు కట్టిన తర్వాత మాకే ఉండాలి కదా. కాబట్టి జీవోలో మార్పు చేసి 7 సంవత్సరాల తర్వాత ఆర్టీసీకే ఉంటాయనే నిబంధనలు కూడా చేర్చి జీవో సవరించండి అని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని మీద ఇంతవరకు ప్రభుత్వ వైఖరి అంటే ఇంతవరకు చెప్పట్లేదు. దాన్ని ప్రచారానికి వాడుకుంటున్నారు తప్ప దాని మీద స్పష్టతతో చెప్పలేదు. ఇది ఆర్టీసీకి ఒక రకంగా స్వాగతిస్తున్నప్పటికీ ఇది ఆర్థిక భారం. ఎందుకంటే నెలకి 20,000 రూపాయలు ఒక్కొక్క బస్సు మీద అంటే దాదాపు 1,20,00,000 2 కోట్ల దాకా నెలకి పడితే 24 నుంచి 30 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది వడ్డీ ఇంట్రెస్ట్ పేరుతోటి. రెండోది, ఈ 600 బస్సులని చివరిలో అక్కడక్కడ వినపడుతుంది, ఇంకా అధికారికంగా నాకేం తెలియదు కానీ ఏదైతే లాస్ట్లో 7 సంవత్సరాల తర్వాత దాని కాస్ట్ని లెక్కేసి, అంటే డిప్రిసియేషన్ బోన్ ఉండే కాస్ట్ని లెక్కేసి దాంట్లో 1/4 డబ్బులు కడితే తప్ప బస్సులు ఆర్టీసీకి ఎవరు అనేది కూడా ఏదో కండిషన్ పెట్టాలండి. ఆర్టీసీ వాళ్ళకి సమాఖ్యలకు కట్టాలంట. మేము ఆర్టీసీ వాళ్ళకి కడితే అప్పుడు బస్సు మాకు ఇస్తారు అనేది కూడా జరుగుతుంది. ఇది ఇంకా అధికారికంగా ఎక్కడ రాలేదు కానీ చర్చ జరుగుతున్నట్టుగా ఆర్టీసీ పేరుతో. ఆ ఓనర్షిప్ ఇవ్వాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలనేది కూడా క్లాజ్ ఏదో పెడుతున్నట్టు ఉంది. అది ఎట్లా ఏంటనేది ఉంది. అయితే మేము అందుకే పథకాన్ని స్వాగతిస్తున్నాం. దీంట్లో ఏదైతే ఆర్టీసీ మీద భారం పడుతుందో ఆ భారాన్ని లేకుండా చేయడం కోసం మీరు డబ్బులు ఇస్తారా లేదా స్కీమ్లోనే మార్పులు చేస్తారా అని మేము డైరెక్ట్గా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఇంతవరకు దాని మీద మంత్రి గారి నుంచి కానీ ఎవరి నుంచి వస్తుందని మేము ఆశించలేదు. కానీ మా వైఖరి మేము ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. రైట్. ఇప్పుడు మనకి ఉమ్మడి కాపురాలు మనం చూస్తున్నాం, ఉమ్మడి సంవత్సరాలు మనం చూస్తున్నాం. సో ఇంట్లో మనుషుల సంఖ్య పెరిగినప్పుడు గదుల సంఖ్య కూడా పెంచుకుంటూ వెళ్తుంటాం మనం. మరి ఇప్పుడు బస్సులు అంతంత మాత్రంగా ఉంటే, అంటే కొత్త బస్సులు లేకపోతే కొత్త పథకాలు వచ్చినప్పుడు మరి స్టాఫ్ రేషియో ఎట్లా ఉందంటారు? బస్సు రేషియో ఎలా ఉంది, స్టాఫ్ రేషియో ఎలా ఉందంటారు? భారతదేశంలో మనందరం ప్రామాణికంగా తీసుకునేది నీతి ఆయోగ్. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, అది పోయిన తర్వాత నీతి ఆయోగ్ ముందుకు వచ్చింది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం భారతదేశంలో బస్సుల సంఖ్య 1.2 per 1,000 people. 1000 మంది ప్రజలు ఉంటే 1.2 బస్సులు ఉన్నాయి భారతదేశంలో అనేది. కానీ తెలంగాణలో 0.24 ఉంది. 1000 మందికి 0.24. ఈ సంఖ్య పెరగాలి. భారతదేశ సగటులోకి రావాలన్నా ఇంకా కనీసం 1000 మందికి ఒక బస్సు చొప్పున పెరగాలి. ఇది దాని ప్రమాణం. కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మహిళల్ని ఫ్రీగా బస్సులో తీసుకుపోతున్నాం, దాని డబ్బులు ఇస్తున్నారా లేదా కాసేపు పక్కన పెడదాం. ఓఆర్ పెరుగుతుంది కదా, ఓఆర్ పెరిగింది. ప్రతి బస్సులో 100% దాటిపోయింది. సిటీలో అయితే 130% ఓఆర్ వస్తుంది. అంటే బస్సులో అదనంగా కనీసం ఉన్న కెపాసిటీ కంటే అదనంగా 50%, దాదాపు 50% మంది ఎక్కుతున్నారు. ఇది తగ్గించకపోతే ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది ఒకటి. రెండోది, ఈ పేరుతోటి మళ్ళీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వైపు వెళ్ళే ప్రమాదం రెండోది ఉంది. మూడోది, మహిళలు మాత్రమే అత్యధిక మంది ఎక్కి పురుషులు ఎక్కకపోతే పురుషులు ప్రత్యామ్నాయ మార్గాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. 3 ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖున ఈ పథకం ప్రకటన చేస్తారో, 7వ తారీఖు నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది 2023 డిసెంబర్ 7న. అదే 7వ తారీఖున పబ్లిష్ అయ్యేలాగా నేనే ఎస్డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీగా నేను ఒక వ్యాసం రాశాను. ఈ పథకాన్ని స్వాగతిస్తూనే ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని వాళ్ళు ఎన్నికల హామీలో ఇచ్చారో ఈ ప్రభుత్వం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోయే ప్రభుత్వం అది ప్రకటిస్తుంది. ఇది మంచిదే. మహిళల యొక్క ఆర్థిక శక్తి పెరుగుద్ది, దాని ఉత్పత్తిలోకి వస్తుంది. కాబట్టి ప్రజలకి ఉపయోగం, అందరికి ప్రభుత్వానికి ఉపయోగం, మంచిదే. సబ్జెక్టివ్ కండిషన్ ఏంటి అనే దగ్గర 2-3 అంశాలు మేము స్పష్టంగా చెప్పాం. ఒకటి, రీఎంబర్స్మెంట్, 0 టికెట్ వాల్యూ మొత్తం రీఎంబర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అట్లా చేయకపోతే ఆర్టీసీ డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోద్ది. 2, ఇప్పుడున్న అవసరాల మేరకే బస్సులు పెంచలేని స్థితిలో ఆర్టీసీలు ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా బస్సులు పెంచాలంటే ఇమీడియట్గా 3000 బస్సులని ఈ రాష్ట్రంలో పెడితే తప్ప తక్షణమే వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకునేదానికి అవకాశం ఉండదు. మూడో పాయింట్ మేము చెప్పింది, ఇప్పటికి కూడా 9000 గ్రామాలకే బస్సులు ఉన్నాయి, కానీ 20,000 గ్రామాలకి బస్సు సౌకర్యం ఉండాలి. 9,000కే ఉంది, ఇంకా 11,000 బస్సుల గ్రామాలకు బస్సులు వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి అవసరమైన పద్ధతిలో కొత్త బస్సులను కూడా ఇండక్ట్ చేయకపోతే రాబోతున్న కాలంలో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగి పథకం అమల్లో ఉన్నట్టే ఉంటుంది, ప్రజలు మాత్రం తీవ్రమైన కష్టపడే పరిస్థితి వస్తుందని చెప్పి 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము వ్యాసం రాశాను. నేనే రాశాను SW ప్రధాన కార్యదర్శిగా. ఈరోజు అదే పరిస్థితి కనపడుతుంది. ప్రజలు పెరిగారు, ప్రయాణికులు పెరిగారు. ఇంతకుముందు రోజుకు 40 లక్షల ప్రయాణికులు ఉంటే ఇప్పుడు 60 లక్షల మంది పైచలకు ప్రయాణం చేస్తున్నారు. బస్సుల సంఖ్య అదే రోజు 9,000 ఉంది, ఈ రోజు అదే 9,000 ఉంది. బస్సులు పెరగలేదా అసలు అంటే పెరిగింది. ఏం పెరిగినాయి? హై ఎండ్ బస్సులు పెరిగినాయి, అంటే డీలక్స్ నుంచి ఆ పైన. ఇది ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ అమలు కాదు కాబట్టి డీలక్స్ నుంచి ఆ పై బస్సులు కొన్ని పెంచారు. కానీ వాస్తవంగా చూసినప్పుడు మనకు వస్తున్న ఫేర్ రెవెన్యూ ఏదైతే ఉందో, ఆదాయం ఏదైతే ఉందో, ఈ మహాలక్ష్మి అవలంబన బస్సుల్లోనే వస్తుంది ఎక్కువ. ఎందుకంటే మహిళలతో పాటు పురుషులు కూడా ఆ బస్సులు ఎక్కుతున్నారు. అందుకని పెయిడ్ ప్యాసింజర్ డబ్బులు కూడా ఇప్పుడు మొత్తం వస్తున్న పెయిడ్ ప్యాసింజర్ డబ్బుల్లో 70% డబ్బులు ఆ ఫేర్ దీంట్లో నుంచే వస్తున్నాయి. మహాలక్ష్మి బస్సులు అంటే ఆర్డినరీ బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వస్తుంది. అయినా ఆర్టీసీ యాజమాన్యం ఆ బస్సులను పెంచేదానికి సిద్ధపడలేదు. ఇప్పుడు కొంత ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. అందుకని ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మహాలక్ష్మి పథకం అమలు ఏదైతే ఉందో, మా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళే బస్సులు, అదే రకంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతున్నాయి, ఈ బస్సుల్ని అత్యధికంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామానికి బస్సు వెళ్ళకపోతే ఈ స్కీమ్ ప్రయోజనం ఏంటి? ప్రతి మహిళ మేము ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్న తర్వాత అసలు 11,000 బస్సుల్లో ఉన్న మహిళలు, గ్రామాల్లో ఉన్న మహిళలకి బస్సు ఎక్కే అవకాశం లేకపోతే మరి ఈ పథకం ఎట్టమలైనట్టు లెక్క. అందుకని ఈ వైపు ప్రభుత్వం చూడాలి. ఇక రెండోది మీరు అడిగిన సిబ్బంది రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ ఖాళీలు పెడుతున్నారు తప్ప వాటిని ఫిల్ఫిల్ చేయట్లేదు. 2011లో రిక్రూట్మెంట్ చేశారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేదు. మొన్న ఈ మధ్య కాలంలో ఒక 600 మందికి బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద ఎవరైతే మాకు ఉద్యోగంలో ఉండి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళే 1100 పైచులకు మంది వెయిటింగ్లో ఉంటే దాంట్లో ఒక 600 మందికి ఇచ్చారు. ఇక్కడ కూడా అన్యాయమే చేశారు. చట్టం మా దగ్గర రెగ్యులేషన్ ప్రకారం ఆ ఉద్యోగం రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలి, కానీ దాన్ని కూడా 3 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ పేతో ఇచ్చి ఆ తర్వాత పరిస్థితిని బట్టి రెగ్యులర్ చేస్తామనే పద్ధతిలో చేయడం దుర్మార్గమైంది. ఇది గత ప్రభుత్వం అమలు చేసింది, ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. సో గతంలో కూడా జరిగింది ఏంటంటే వీళ్ళని ఎప్పుడో తీసుకోవాల్సింది 11 ఏళ్ళు వెయిట్ చేరి ఉంటే మరి రెగ్యులర్ అయిపోయి అందరూ ఉండేది, చేయలేని ఫలితంగా ఉంది. ఇప్పుడు వచ్చి గత ప్రభుత్వం చివరిలోకి వచ్చిన తర్వాత కూడా చట్టం చట్టమే మార్చలే, కానీ ఇంప్లిమెంటేషన్లో మార్పులు చేశారు. రెగ్యులర్ ప్రాతిపదికన రిక్రూట్ చేయాల్సిన దగ్గర ఆ పక్కన పెట్టేసి కన్సాలిడేటెడ్ పేపర్తో రిక్రూట్ చేయడం ఆ ప్రభుత్వం మొదలుపెట్టింది 2022 నుంచి. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది. మొత్తం వచ్చింది 600 మంది. అందుకని వేకెన్సీస్ అట్లనే ఉన్నాయి. 1000 కొద్ది డ్రైవర్లు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, 1000 కొద్ది పోస్టులు అన్ని ఖాళీ ఉన్నాయి. ప్రమోషన్లు కింద నుంచి వస్తే తప్ప పైకి ప్రమోషన్ వెళ్ళలేరు కదా. ఆ ప్రమోషన్స్లో ఛానల్స్ అంతా కూడా అన్ని కేటగిరీలో ఆ సమస్య ఉంది. ఇప్పుడు ఆఫీసుల్లో ఒకటే అకౌంట్స్ క్లర్క్, ఒకటే పర్సనల్ డిపార్ట్మెంట్ క్లర్క్. ఇంతకుముందు 1+2, 1+3, 1+4 ఉండేవాడు. ఒక సూపర్వైజర్ ఉంటే 4 క్లర్కులు ఉండేవాడు. ఇప్పుడు 1+1 ఒకడే, అన్నీ వాడే చేసుకోవాలి, ఇంకేం లేదు. ఇది సూపర్వైజర్ స్టాఫ్ మీద కూడా ఆ సమస్య ఉంది. ఓన్లీ పెరుగుతుంది, ఉన్నంతలో ఉండాల్సిన పద్ధతిలో ఉంచేది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫుల్ఫిల్ చేస్తున్నారు తప్ప మిగతా ఏ పోస్టులు ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇది గత ప్రభుత్వం అదే ధోరణి అనుసరిస్తుంది, ఈ ప్రభుత్వం అదే ధోరణి అనుసరిస్తుంది. అందుకని ఇప్పుడు కూడా రిక్రూట్మెంట్స్ మీద స్పష్టత లేదు. ఎందుకంటే 3034 పోస్టులు మేము శాంక్షన్ చేసామని చెప్తున్నారు. అలాగే బడ్జెట్లో చెప్పేటప్పుడు ఆర్థిక మంత్రి గారు చెప్పారు మేము ఆర్టీసీలో 6000 మందిని ఉద్యోగం ఎక్కడి నుంచి చేశారో నాకైతే అర్థం కాదు. నేను మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు వరకు నేను ఇన్ సర్వీస్లో ఉన్నా. ఇప్పుడు కూడా చాలా దగ్గరగా నేను ఉద్యమాన్ని ఆర్టీసీని పరిశీలిస్తున్నా. 6000 మంది పైచీలకు రిక్రూట్మెంట్ ఎక్కడ చేశారో మాకు అర్థం కాదు. ఆఫీసులో వేశారేమో, ఆఫీసులో కూడా లేరు, ఎక్కడా లేరు. ఆఫీసులో కూడా కొనారు వెళ్ళిపోతున్నారు. రాత్రి 9 దాకా ఆఫీసులో పనిచేస్తున్నారు, 5ంటికి అయిపోయి ఆఫీస్ 9 దాకా కూడా పనిచేస్తున్నారు. చేయకపోతే పని కావట్లేదు. అందుకని ఎక్కడో రిక్రూట్ కాలే, కానీ అటువంటి చెప్తున్నారు. అయింది ఎక్కడో ప్రజలకు చెప్పాలి, మరి ఏ ప్రాతిపదికన చేశారో చెప్పాలి. ఓకే, ఫైనల్గా బిఎస్ రావు గారు ఫ్రీ బస్సుల గురించి ఏమంటారు? ఫ్రీ బస్సులు కాదు, ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే విద్యుత్ బస్సులు. ఎలక్ట్రికల్ సీరియస్ సమస్యగా ఉంది విద్యుత్ బస్సులు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్రం ప్రభుత్వం వచ్చిందో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2015 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతోటి విద్యుత్ బస్సులు తీసుకురావాలని ప్రాతిపదిక మొదలుపెట్టారు. 2019లో అది మొదట వర్కౌట్ అయింది. 15 నుంచి ప్రయత్నం చేశారు, 2019లో వర్కౌట్ అయింది. ఆ వర్కౌట్ ఫేమ్ 1 అన్నారు, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్ అని చెప్పి ఫేమ్ 1 అని చెప్పి పెట్టారు. పెట్టిన దాంట్లో వాళ్ళు ప్రతిపాదించింది ఏంటంటే ఇవి కార్పొరేట్లే తీసుకోవాలి సిస్టమ్. రెండోది మొత్తం బస్సులన్నీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్,
ఏమి దాంట్లో నీ ప్రమేయం ఏం లేదు. వాడు కిలోమీటర్ తిప్పిన దానికి కిలోమీటర్ కింద ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలి తప్ప నీ జోక్యం ఏమీ లేదు, ఉండకూడదు. మూడోది బస్ కాస్ట్లో సగం ఇస్తామని, సబ్సిడీ ఇస్తామని ఇచ్చారు ఫేమ్ 1లో. అట్లా 2 కోట్ల రూపాయల ఖరీదుతో ఉన్నదానికి 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు ఫేమ్ 1లో. మన రాష్ట్రంలో ఏంటని చూస్తే మనం ఎలక్ట్రా కంపెనీ అనే పేరుతోటి ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారో 40 బస్సులు తీసుకొని అప్పుడు ఎయిర్పోర్ట్కి తిప్పుతున్నారు. ఇదొకటి మనకు తెలుసు 2019. ఆ తర్వాత వీటన్నిటి స్పీడప్ చేసేదానికి ఇప్పటికి ఒక 5-6 పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫేమ్ 2, నేషనల్ ఎలక్ట్రికల్ బస్ ప్రోగ్రామ్ ఒకటి, అట్లాగే పిఎంఈ బస్సు, పిఎంఈ డ్రైవ్, ఈ పద్ధతులు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు అంతిమంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు 1,40,000 బస్సులే ఉన్నాయి ఆర్టీసీల దగ్గర. ఈ బస్సుల సంఖ్యను 8 లక్షలకి పెంచాలి. పెంచడం మంచిదే. ఏ బస్సులు పెంచాలి? ఇవన్నీ ఎలక్ట్రికల్ బస్సులే పెంచాలి. రెండోది ఈ బస్సులన్నీ కూడా జీసీసీ పద్ధతిలోనే ప్రైవేట్ కార్పొరేట్లకు ఇవ్వాలి తప్ప ఆర్టీసీలు నేరుగా కొంటే మేము ₹1 సబ్సిడీ కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఈ పద్ధతిలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలని ఒత్తిడి చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు, సబ్సిడీలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం ఈల్డ్ అయిపోయింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈల్డ్ అయిపోయింది. గత ప్రభుత్వం కూడా విధానపరమైన చర్చ 2022 జూన్ 21వ తారీఖు జరిగితే ఈ ఎండి ఇప్పుడు ఏదైతే సజ్జనార్ గారు ఉన్నారో ఆయన కూడా పాల్గొని మా దగ్గర ఇమ్మీడియట్గా కాలం చెల్లిన బస్సులు 3,479 ఉన్నాయి, వీటిని మేము ఇమ్మీడియట్గా ఎలక్ట్రికల్ మారిపోతామని చెప్పి హామీ ఇచ్చి వచ్చారు. అది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగానే ప్రకటించింది హైదరాబాద్ నగరంలో 2,800 బస్సులు విద్యుత్ బస్సులను పెడతాం, మొత్తం రాష్ట్రం అంతా 9,000 బస్సులు 2030 నాటికి విద్యుత్ బస్సులను చేస్తాం అంటున్నారు. ఈ విద్యుత్ బస్సులను ఎవరి? కార్పొరేట్లే. ఏ కార్పొరేట్లే? భారతదేశ కార్పొరేట్లు కాదు, మల్టీనేషనల్ కంపెనీల కార్పొరేట్లు. అంటే అంతర్జాతీయ సంస్థలు ఏవైతే వస్తే వాళ్ళు బిడ్లోకి వస్తారు, వాళ్ళే ఉంటారు. మన దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు హైదరాబాద్ అనుభవం కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్లో తిరుగుతున్న ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. దానికి ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రకారం మేము కిలోమీటర్కి ₹67 చెల్లించాలి. ₹67. రెండోది హైదరాబాద్ నగరంలో తిరిగే బస్సులకి 2 కండక్టర్లు పనిచేయాలి, ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు. వీళ్ళ ఖర్చు ఇప్పుడున్న దాని ప్రకారం లెక్కేస్తే కిలోమీటర్కి ₹12, అంటే ఇద్దరికి కలిపితే ₹24. 67 + 24 ₹91 అయింది. ప్లస్ అది కాక ఓవర్ హెడ్స్ ఖర్చు ఇంకొక ₹7 ఉంటుంది కిలోమీటర్కి, అంటే ₹98. మాకు వస్తున్న ఆదాయం ₹56. ₹56 ఆదాయం వచ్చే తోట మేము ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్కి ₹98 కట్టాల్సి వస్తుంది. అంటే ఇంకా ₹42 మాకు డిఫరెన్స్ ఉంది. ఈ ₹42 ఎక్కడ తెచ్చి కట్టాలి? అంటే ఇతరత్ర వస్తున్న ఆదాయాల నుంచి తీసి ప్రైవేటు కార్పొరేట్లకి మనం డబ్బులు కట్టాలి. మేము అంటుంది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది 2 విషయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా అడుగుతున్నాం. ఒకటి, మీరు కేంద్రం తీసుకొస్తున్న ఎలక్ట్రికల్ బస్సుల పాలసీని మీరు వ్యతిరేకించండి. ఈ పాలసీలో మార్పు చేయమని కోరండి. ఏంటి ఆ మార్పు అంటే విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీలే కొనేలాగా మీరు పథకంలో మార్పులు చేయండి. మీరు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ఆర్టీసీలకే ఇచ్చేలాగా మార్పు చేయండి. ఆ రకంగా ఆర్టీసీకి సబ్సిడీ కనుక మీరు ఇస్తే అప్పుడు ఆర్టీసీలు సజీవంగా ముందుకు పోవడానుకుంటే మేము కూడా కొంత ఆర్టీసీలకు సబ్సిడైజ్ చేయగలిగితే అప్పుడు ఆర్టీసీ నేరుగా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలతో ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలు కోల్పోకుండా కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కార్పొరేట్లు కాకుండా ఆర్టీసీ సంస్థలే బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి కోసం మీరు పోరాడండి అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లా మీరు కోరేటట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అప్లికేషన్స్ మీ ప్రభుత్వం వెనకాల మేము నిలబడతామని చెప్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం దానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడే స్థితిలో ఉన్న ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. గత ప్రభుత్వ హయాంలో పునాది పడింది కదా, మేము ఎందుకు కట్టాలి మళ్ళీ గోడ అని అనుకుంటున్నారా? కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వీళ్ళు అవుతున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఆలోచించేది, నేను అనుకునేది ఏంటంటే నేను ఎందుకు దాంట్లో జోక్యం చేసుకోవాలి, నేను పైసా పెట్టుబడి పెట్టకుండా నాకు బస్సులు వస్తుంటే దాని లాభం ఎవడు పొందితే నాకు ఎందుకు అనే ధోరణి అనుసరిస్తుంది తప్ప ఆర్టీసీలను బ్రతకాలి అని అంటే ఈ పథకంలో మార్పు చేయాలని ఒత్తిడి చేయాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం భావించట్లా. రైట్. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడంగా దాన్ని చూడకూడదు. ఆర్టీసీలు బ్రతికించుకోవడం కోసంగా చూడాలి దాన్ని. ఆర్టీసీలు బ్రతికితే ప్రజలకు సేవ చేస్తాయి. కార్పొరేట్లకు ఉంటే ఇప్పుడు ఉదాహరణకి మీ ఆఫీసే ఉంది ఆంధ్రప్రభ అని బయట బోర్డు ఉండి లోపలంతా ఏ కార్పొరేట్ కంపెనీలో కూర్చొని చేస్తే ఆంధ్రప్రభకి ఏం వాల్యూ ఉంటుంది? ఇక్కడ చేసే ప్రతి నష్టం ప్రతి తప్పు ఆంధ్రప్రభ మోయాల్సి వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఆర్టీసీ రూపం ఏం కాబోతుందంటే టీజీఎస్ఆర్టీసీని బోర్డు ఉంటుంది, లోపల మాత్రం మల్టీనేషనల్ కంపెనీల కార్పొరేట్సే ఉంటారు. ఇది జరగబోతుంది. ఇది జరిగితే వేల మంది ఎవరైతే ఇప్పుడు సామాజిక పథకాల పేరుతోటో లేకపోతే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పేరుతో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, నాలాంటి ఎక్కువ మార్కులతో వచ్చి మేము ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు రేపు ఉద్యోగాలు ఉండవు. అంత కార్పొరేట్ చేతుల్లో బతకాల్సిన పరిస్థితి వస్తే ఇది తప్పు అని చెప్తున్నాం. దీనికి వ్యతిరేకంగా పోరాడాలని మేము కేంద్రానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం దీన్ని అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకి నష్టం జరుగుతుంది, ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ బస్సులు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళలేవు. రోడ్లు సాఫీగా ఉంటేనే పోవడం కష్టంగా ఉంది. ఇప్పటికే రోడ్ల మీద చాలా చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని గ్రామాలను కవర్ చేయలేవు. డీజిల్ బస్సు అయితే అది డక్కాముక్కలు దీని ఉన్న బస్సులు కాబట్టి ఆ రూపంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే ట్రంప్ అమెరికాలో మొన్న ఈ మధ్యన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేశాడు, మేము శిలాజ ఇంధనాలనే తీసుకొస్తాం తప్ప విద్యుత్ బస్సులు జోలికి వెళ్ళం
అనే విధానాన్ని తీసుకుంది. అమెరికాలో విద్యుత్ బస్సులు చెప్పడం కష్టమా వాళ్ళ రోడ్లు ఇవన్నీ చూసినప్పుడు? కానీ అక్కడ ప్రభుత్వమే ఏదైతే మీ సాంప్రదాయ ఇంధనాన్ని వాడుతుంది తప్ప మీ ఎలక్ట్రికల్ బస్సులు వాడుతుంది. ఇక్కడ మాత్రం అత్యుత్సాహంతో ఈ కేంద్ర ప్రభుత్వం 2070 నాటికి మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా కుట్ర దాగి ఉంది. ఏంటదంటే, ఒకటి ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ పేరుతోటి ఇప్పుడు ఏదైతే ఉందో సాంప్రదాయంగా థర్మల్ ఎలక్ట్రిసిటీ, అట్లాగే ఏదైతే వాటర్ ఎలక్ట్రిసిటీ కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి అంతా కూడా ఎలక్ట్రికల్ ఉత్పత్తి అంతా కార్పొరేట్ చేతిలో ఉంది. ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తే మొత్తం గుత్తాధిపత్యం ఎలక్ట్రిసిటీ మీద మొత్తం గుత్తాధిపత్యం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పెట్టుబడిదారులందరూ లాభపడతారు. ప్రజలు పోతే మాకెందుకనే ధోరణి కేంద్రం అనుసరిస్తుంది బీజేపీ ప్రభుత్వం. మరి దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మాట్లాడలేదు. ఇక్కడ కూడా రెన్యూబుల్ ఎనర్జీ పేరుతో ఇంకో చట్టం తెచ్చారు. అందుకని ఆ రూపంలో ఇవన్నీ చూసినప్పుడు పాలకులంతా కూడా ఆ రూపంలో ఆలోచిస్తున్నారు. ఇది సరైనది కాదనేది. ఓకే, ఈశ్వర గారి చివరిగా అంటే జనవరి 27వ తారీఖున మీరు సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందంటూ బయట వినిపిస్తున్నమాట. ఇందులో పూర్వపరాలు ఏంటంటారు, నిజాలు ఏంటంటారు, మళ్ళీ ఇటీవల కాలంలో కూడా జస్ట్ కొన్ని రోజుల క్రితం కూడా మీరు మరో అటెంప్ట్ చేసినట్లుగా సమాచారం. ఏం జరుగుతుంది అసలు? ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఒక పార్ట్. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని వాస్తవాలను మాట్లాడుకోవాలి. కారణం ఏమైనా 2023 డిసెంబర్ దాకా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒక్కళ్ళ తప్ప మిగతా అన్ని సంఘాలు ఒకే వేదిక మీద ఉన్నాయి, ఐక్యంగా ఉన్నాయి. 2023లో రాజకీయ మార్పు ఏదైతే రావడానికి ప్రాతిపదిక పడి ఎన్నికలు జరిగినాయో ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికోద్యములు కూడా చీలికలు వచ్చినాయి. ఒక యూనియన్లో ఉన్న నాయకుడు ఇంకో యూనియన్లోకి పోవడం, జేఏసీలు ఇక్కడ ఉన్న నాయకుడు ఇంకో అక్కడ పోవడం, ఓ యూనియన్ల మధ్య ఘర్షణలు ఇవన్నీ ముందుకు వచ్చినాయి. ఆ రకంగా యూనియన్లు చీలికలు కూడా అయినా ఒక 6 సంఘాలు ఒక జాయింట్ యాక్షన్ ఫోరంలో ఉన్నాయి, ఇంకో 4 సంఘాలు ఇంకో జాయింట్ యాక్షన్ ఫోరంలో ఉన్నాయి. మేము తర్వాత ఇంకో 2 సంఘాలు విడిగా ఉన్నాం. మేము తీసుకున్న లైన్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులలో అందరం ఐక్యం కావాలి, ఐక్యత విశాల ప్రాతిపదికన ఉండాలా, సమస్యల ప్రాతిపదికన ఉండాలి తప్ప గ్రూపుగా కూర్చొని ఉండటం కాదు, ఏదో అందులో ఉండి గ్రూప్ నిర్ణయం చేయడం అనేది కాదు. సమస్యల ప్రాతిపదికన మీద కార్మికులను అందరినీ ఐక్యం చేసే బాధ్యతని మేము తీసుకోవాలనే లైన్ మేము తీసుకున్నాం. మిగతా సంఘాలు ఇంకొక జాయింట్ యాక్షన్ పేరుతో ఉన్నారు. వాళ్ళు ఆకస్మికంగా జనవరి 21వ తారీఖున నిర్ణయం చేసి సమ్మె నోటీస్ ఇస్తున్నామని ప్రకటన చేశారు. ఆ తర్వాత కార్మిక సంఘాలు లెటర్లు ఇచ్చి మిగతా వాళ్ళందరూ మాతో పాటు మీరు సమ్మెలోకి రావాలన్నారు. ఇది సరైన పద్ధతి కాదనేది మేము చెప్పాం. ఉమ్మడి సమస్యలు, ఉమ్మడి కార్యాచరణ, కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం చేయడం, ముందస్తుగానే అందరూ అనుకొని చేయడం అనే పద్ధతి సరైనది అయింది తప్ప మేము నిర్ణయం చేసాం మీరు మా వెనకాల రండి అంటే రారు. ఎందుకంటే వాస్తవాన్ని అంగీకరించాలి. ఎందుకంటే అందరూ ఒకే పద్ధతిలో ఆలోచించి ఉండేవాళ్ళు అయితే ఇన్ని సంఘాలు ఎందుకు ఉన్నాయి? ఇన్ని సంఘాలు ఉన్నాయంటేనే లక్ష్యాన్ని చేరడంలో వివిధ దారులు ఉన్నాయని అర్థం. తలా ఒక దారిని ఎంచుకున్నారు, ప్రయాణం ఒకటే కావచ్చు కానీ తలా ఒక దారిలో ప్రయాణం చేస్తున్నారు. ఈ ఒకే దారిలో ప్రయాణం అందరూ అన్ని దారుల్లో ప్రయాణం చేస్తున్న అందరినీ ఒకే దారిలోకి వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఎవరైతే సమ్మెకి సిద్ధపడతారో వాళ్ళు చేయాలి. ఆ పని చేయలేదు. చేయకుండానే వాళ్ళు సమ్మె నోటీస్ 27వ తారీఖున ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అంటే పరిస్థితులను కూడా అంచనా వేయలేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆ తర్వాత పోయారు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలో మార్పు రావాలి. కార్మిక సంఘాలతో చర్చ జరగాలంటే ఏదైతే కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఉన్నాయో అవి ఎత్తేయాలి. ఆ ప్రయత్నం జరగలేదు. రెండోది ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందని చెప్పి యాజమాన్యం చర్చలకి రాలేదు, దాన్ని వాయిదా చేశారు. కోడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నం చేశారు, మళ్ళీ యాజమాన్యం చర్చలకు రాలేదు. ఇప్పుడు 3వసారి 4వసారి పిలుస్తారో ఎట్లా పిలుస్తారో ఏంటనేది ఉంది. అందుకని ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చింది 6 సంఘాలు ఉన్న 6 సంఘాల పేరుతో ఉన్న జేఏసీ ఇచ్చింది తప్ప మిగతా ఎవరు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు సమ్మె నోటీస్ సంబంధించి ఒకవేళ సజ్జనార్ గారు కానీ లేకపోతే మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఒకళ్ళు పిలిస్తే ఈ 6గురిని పిలుస్తారా? అంటే 6 సంఘాలను ఇప్పుడు లేబర్ కమిషన్ పిలిచింది 6 సంఘాలను, మిగతా వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఎందుకంటే సమ్మె నోటీస్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి రెడ్రెస్ చేయాలి. ఆ సమ్మె నోటీస్ని రెడ్రెస్ చేయడం కోసం వాళ్ళు ఒక టాక్టిఫుల్గానే అనుసరించారు. టాక్టిఫుల్ అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు కన్సలేషన్ అడ్మిట్ చేస్తూ లెటర్ ఇచ్చారు. చట్టం ప్రకారం కన్సలేషన్ అడ్మిట్ అయిన తర్వాత కన్సలేషన్ క్లోజ్ కాకుండా సమ్మె పోవడానికి అవకాశం లేకుండా బంధనాలను సృష్టించే దానికోసం కన్సలేషన్ అడ్మిట్ చేసి 6 సంఘాల్లో లేని వాళ్ళు, ఈ 6 సంఘాల్లో సంబంధం లేని వాళ్ళని ఒకళ్ళు పిలిచి ఇప్పటివరకు ఏమైనా చర్చలు చేసి ఏమీ ప్రయత్నం చేయలేదు. అసలు 6 సంఘాలతోటే యాజమాన్యం చర్చలు చేయకపోయాయి. ఆ చర్చలకే వెళ్ళకపోయాయి. బయట ఉన్న వాళ్ళని ఎక్కడ పిలుస్తుంది? ఓకే, సమ్మె నోటీస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతోటే మాట్లాడలేదు యాజమాన్యం పరిష్కారానికి. అట్లాగే రవాణా మంత్రి చర్చలు జరపలేదు. ఇక అంతకు దాటి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక మంత్రి ఉన్న తర్వాత, ఒక ఎండీ ఉన్న తర్వాత ఆ కింద స్థాయిలో రెడ్రెస్లు అవ్వాల్సిన సమస్య ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటాడని భావించడం తప్పు అవుద్ది. అట్టని నేను కోరుకోవట్లేదు కూడా. కానీ కింద రెడ్రెస్ అవ్వాల్సిన దగ్గర కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ వైఖరే. ఎందుకంటే కార్మిక సంఘాలని మీద ఆంక్షలు ఉన్న తర్వాత నీతో చర్చలు ఏంటనే వైఖరితో ఆర్టీసీ యాజమాన్యం ఉంటుంది. లేదు మీరు అవన్నీ పక్కన పెట్టి మీరు చర్చలు చేయండి ఎవరు చెప్పాలా? ప్రభుత్వం చెప్పాలా. ఇప్పుడు మీకు ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ ఎవరంటారు? అంటే ఎండీ మీ సజ్జనార్ గారా లేకపోతే మంత్రి? లేదు, ప్రభుత్వమే. ఎండీ సజ్జనార్ గారు కూడా ఏం చేయలేరు ఇప్పుడు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన చర్చలు చేసి ఒక నిర్ణయం చేశాడు అనుకోండి, వెంటనే గవర్నమెంట్ అడిగితే ఏం చెప్పుకుంటాడు ఆయన?
ఇప్పుడు ఆర్థికపరమైందే ఉంటుంది. ఉదాహరణకి ఆర్టీసీ దగ్గర డబ్బులు 2017 మీరు ఎరియర్స్ ఇవ్వాలి అని నేను అడుగుతాను. ఇప్పుడు నా డిమాండ్ జేఏసీలో ఉన్న డిమాండ్ జనరల్ డిమాండ్ కూడా నేను అడుగుతున్నాను. ఇప్పుడు అది చేయాలనుకోండి, ఎన్ని వేల 100 కోట్లు ఖర్చు అయితే అన్ని 100 కోట్లు ఆయన ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి ఇస్తారు? మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకని ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ చేయకుండా సజ్జనార్ గారు మనసులో ఉన్న దాన్ని అమలు చేయడారు. కాబట్టి అల్టిమేట్ చేయాల్సింది ఇదంతా రైట్ చేయాల్సింది, దీన్ని సరైన పద్ధతిలో చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకునేదానికి సిద్ధంగా లేదు, దీనికి ఆలేపన చేసేదానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అట్లాగే కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికోద్యమంలో ఉన్న వస్తుగత పరిస్థితులను కూడా అంచనా చేసుకుని మనం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కార్మికోద్యమం ఇంకా పూర్తిగా ఐక్యం కాలేదు. 2019 ఛాయలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని పోగొట్టే పద్ధతుల్లో కార్మికులను కదిలించేదానికి, ఐక్యం చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మా వైపు నుంచి, మా వేదిక నుంచి చేస్తున్నాం. ఏ మేరకు సాధ్యమైతే, ఏ మేరకు కార్మికులు సిద్ధపడితే, ఎంత మేరకు సిద్ధపడితే అంత మేరకి పోరాటాన్ని ముందు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. రైట్. ఇక ఫైనల్గా సూటిగా చెప్పండి, మీరు అంటే ఎస్డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మిగతా జేఏసీ నాయకులు కానీ, మిగతా ప్రెస్ మీట్లలో వచ్చిన నాయకులు కానీ, లేకపోతే కార్మికులు కానీ సజ్జనార్ గారు అంతగా దృష్టి పెట్టట్లేదు ఆర్టీసీ మీద, బెట్టింగ్ యాప్ల మీద, వాటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారంటూ ఒక వ్యాఖ్య వినపడింది, వాళ్ళు అన్నమాట కూడా. మరి ఎస్డబ్ల్యూఎఫ్ తరఫున మీరేమంటారు? దాన్ని ఖండిస్తారా, స్వీకరిస్తారా? నేను దాన్ని ఖండించను, స్వీకరించను. వాస్తవం ఏంటంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఆర్టీసీ ఎండీ అయినంత మాత్రంలో సమాజంలో ఉన్న ఏ అంశం మీద ఆయన స్పందించే హక్కు లేదు, మా గురించి ఆలోచించాలని చెప్పే అంత శాస్త్రం నేను చేయను. అయితే అదే సందర్భంలో ఆర్టీసీలో ఉన్న పరిస్థితుల్ని సరైన పద్ధతిలో విశ్లేషించి ప్రభుత్వాన్ని నివేదించి వాటి పరిష్కారానికి కావాల్సిన ప్రయత్నం సీరియస్గా చేయాల్సిన బాధ్యత సంస్థ ఎండీగా ఆయన మీద ఉంది. అదే సందర్భంలో ఈజ్ ద క్వాలిఫైడ్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన మిగతా సమాజం మీద రెస్పాండ్ అయ్యే వాటిలో అవుతారు. అదేదన్నా ఇబ్బంది ఉంది అనుకుంటే అది ప్రభుత్వం చూడాల్సింది ఉండదు. ఆయన స్వేచ్ఛని మేమేం వద్దని చెప్పట్లే, కానీ పెట్టాల్సిన దృష్టి అంతా ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది. వాటి మీద పెట్టాలి, కావాల్సిన దాని మీద ఉండాలి. అందుకని ఈ సంస్థకి ఎండీ ఆయన. 42,000 కుటుంబాలే కాదు, ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్న ప్రజలు మొత్తం ఏదైతే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి బాధ్యత తీసుకోవాల్సింది. ఎందుకంటే నేరుగా రోజు ప్రజలతో సంబంధం కలిగి ఉండే సంస్థకైన ఎండీ. ఎక్కడ ఏం జరిగినా ఏమున్నా దాంట్లో బాధ్యతగా చూడాల్సిందే. కానీ 42,000 కుటుంబాలు ఈరోజు అసంతృప్తితో ఉన్నాయి. 42,000 కుటుంబాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే కాదు, రిటైర్ అయిన ఎవరైతే ఉన్నారో దాళ్ళు కూడా ఇంకొక 20,000-25,000 మంది ఉన్నారు. వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక, భద్రత లేక. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకు అవసరమైన ఆర్థిక నిధుల్ని ప్రభుత్వం నుంచి ఎట్లా తీసుకురావాలి, వీళ్ళ సమస్యలను ఎట్లా అడ్రస్ చేయాలి అనేది ఉండాలి. నేను స్వయంగా నా రిటైర్మెంట్ సందర్భంలోనే నేను ఎండీ గారిని అడిగాను, అయ్యా వచ్చిన వాళ్ళు ఎవరైతే కింద కూర్చుంటున్నారో గతంలో రాచరికాలు ఉన్నప్పుడు గేటు బయట నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు దీన్ని రిడ్రెస్ చేయడానికి ఒక ఆఫీసర్కి 1 గంట సేపు టైం ఇవ్వండి, ఒక ఆయన పెట్టండి. అట్లా వచ్చిన వాళ్ళు విజిటర్స్ ఎవరన్నా ఉంటే మిమ్మల్నే చూడాల్సిందైతే మీ దగ్గర పంపిస్తారు, కింద సరి అయిపోయేదైతే పంపిస్తారు, అటువంటి మెకానిజం పెట్టండి అని చెప్పి నేను ఇప్పుడు 7 నెలల క్రితం అడిగాను. ఈ రోజుకి అది లేదు. ఇప్పటికి కూడా అక్కడ వచ్చి కూర్చుంటున్నారు. ఏది దేవుడి దర్శనం ఎప్పుడెత్తరా వస్తే కాగితం ఒకటి ఇచ్చిపోదామని. నేను అడుగుతుంది ఏంటంటే, నేను ఈ సంస్థలో 30 ఏళ్ళో 25 ఏళ్ళో 20 ఏళ్ళో నేను కష్టపడి పనిచేశాను. నా సమస్య నీతో చెప్పుకోవడానికి వస్తే నీకు నాకు మధ్య ఇంతమంది ఎందుకు? 1 నిమిషం నాకు టైం ఇస్తే అయిపోద్ది కదా. ఎంతోమందితో మాడుతున్నారు. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు నేను కార్పొరేషన్ సేవ చేసిన తర్వాత నాతో మాట్లాడడానికి 1 నిమిషం ఒక అధికారికి టైం ఉండదా? ఆ టైం ఇవ్వండి అంటున్నాను. ఒకవేళ ఈ లేకపోతే రిడ్రెసల్ సిస్టమ్ అని ఒకటి పెట్టండి. అది కూడా పెట్టే పరిస్థితిలో లేరు, దాన్ని అమలు చేసే పరిస్థితిలో లేరు. అందుకని దేవుడన్న అంటే నేను దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ దేవుడన్నా దొరుకుతున్నాను, కానీ ఈసారి దొరకడే అనే భావం కార్మికుల్లో ఉంది. ఇది దాన్ని బట్టి ఇప్పుడు మీరు అన్న రెస్పాన్స్ అంతా వస్తుంది. మా గురించి పట్టించుకోవట్లేదు, వేరే పట్టించుకుంటున్నారు. దేనికి వస్తుందంటే ప్రయారిటీ మాది కాదు, వేరే ప్రయారిటీస్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ రూపంలో కాదు, మీరు కార్పొరేషన్లో ఉన్న కార్మికుల్ని, ప్రజల్ని సమర్థవంతంగా నడిపించడం కోసం ఏం చేయాలని వైపు ఆలోచించాలి, అది మేము కోరుకుంటుంది. అందుకని వ్యక్తిగా ఆయన తప్పు ఒప్పు అనే దాన్ని నేను విశ్లేషించట్లేదు, కానీ ఒక అధికారిగా, అడ్మినిస్ట్రేటర్గా ఇన్ని వేల మందిని అడ్మినిస్ట్రేట్ చేయాల్సిన దగ్గర ఏది ప్రాధాన్యత నిర్ణయించుకొని వాటిని చేయాలని మాత్రం నేను సూచన చేయదలుచుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి విఎస్ రావు. ధన్యవాదాలు. సో విఎస్ రావు గారు, మీరు ఎస్డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో 42,000 41,000 చిల్లర మరి రాష్ట్రంలో కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి మరి వారు కూడా అసంతృప్తితోటి కొన్ని సమస్యలతోటి ఉన్నారు అంటూ, అదేవిధంగా రవాణా వ్యవస్థగా మరి అందరిలో ప్రవేశించి అందరితో పాటు మమేకమైన ఆర్టీసీ కూడా మరి ఈ సమస్యలను వేగలేక ఉన్న పరిస్థితి ఉంటే మరి దాని మీద ప్రత్యక్ష చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. అలాగే గడిచిన రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో కూడా ఆర్టీసీకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా నాయకులు చెప్తున్నమాట. మరి ఏం జరగనుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.